ఏం జరిగింది? టికెట్ ఇవ్వకపోవడం ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? తర్వాత మీరు తీసుకున్న స్టెప్ ఏంటి? 2019 ఎన్నికలు అయిన తర్వాత రోజు నుంచి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో నేను, నా భార్య, మా జన సైనికులు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఊరకనే వెళ్ళకూడదు, మనం ఒక మొక్క ఇద్దామని 2019లో 1,25,000 మొక్కలు జామ మొక్కలు పంచాం. తర్వాత కరోనా వచ్చినప్పుడు ఈ ఈ జనసేన ఇంటి పంట అని ఆకుకూరలు కూరగాయ విత్తనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మాస్కులు పెట్టుకుని, ఎందుకంటే కరోనా వల్ల బయటికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇంటి దగ్గరే మీరు మీ మీ స్థలంలో మీరు గొప్ప దవ్వుకుని మొక్కలు వేసుకుని పండించుకోండి ఆకుకూరలు కూరగాయలు అని చెప్పేసి ఆ రకమైన సేవా కార్యక్రమాలు, అన్నలు లేని వాళ్ళకి ఆహార పంపిణీ కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 2020లో ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఇవ్వడం జరిగింది. 1,25,000 నిమ్మ మొక్కలు. 2021లో ప్రతి ఇంటికి ధాన్యం మొక్కలు ఇవ్వడం జరిగింది. 2022లో ప్రతి ఇంటికి గాజు గ్లాసులు ఇవ్వడం జరిగింది. 2023లో ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కలు ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది రాజకీయ నాయకులు గెలవడం కోసం మద్యం పంచుతారు విపరీతంగా. నేను మద్యపానానికి వ్యతిరేకం, మద్యానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మద్యం ఇచ్చి మనం ఓట్లు వేయించుకోవడం అనేది వాళ్ళ జీవితాలు పాడు చేసినట్టు అవుతుందని మొక్కలు ఇద్దామని చెప్పేసి మొక్క అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మొక్కలేందే మనిషి లేడు. ఆ మొక్కలు ఇద్దామని చెప్పేసి నేను ప్రతి ఇంటికి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల ప్రతి ఇంట్లో కూడా జాంకాయలు కాస్తున్నాయి, నిమ్మకాయలు కాస్తున్నాయి, దానిమ్మకాయలు కాస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా మేము తిరిగేటప్పుడు బాబు మీరు ఇచ్చిన మొక్కలు కాయలు కాస్తున్నాయని చూపిస్తుంటే ఎంతో ఆనందం అనిపించేది. ఈ సందర్భంగా మేము తిరిగేటప్పుడు చూసిన ఎన్నో కష్టాలు, ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి బాధితులు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి ఎన్నో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేయడం నాకు ఇష్టం. ప్రజల తరపున సర్పంచ్గా ఉన్నప్పుడు దగ్గర 11 సార్లు అమరనిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2019 నుంచి కూడా 3 అమరనిరాహార దీక్షలు చేయడం. ఇదే గ్రామంలో అచ్యుతాపురం గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ గురించి అమరనిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వెంగంపురం గ్రామంలో ఉపాధి కూలీల కోసం వాళ్ళకి న్యాయమైన ధర ఇవ్వాలని చెప్పేసి అమరనిరాహార దీక్ష చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళకి మస్తర్లు వేసేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మస్తర్లు వేసేవారు. అక్కడ పనిచేసిన వాళ్ళకి న్యాయంగా కూలి చెల్లించాలని చెప్పేసి ఉపాధి కూలీల కోసం నిరాహార దీక్ష చేసాం. ఈ మధ్యకాలంలో మొన్న 3 నెలల క్రితం ఈ పుష్కర నీరు రాకపోవడం వల్ల 32,000 ఎకరాలు ఎండిపోయిందని చెప్పేసి రైతులకి నీరు ఇవ్వని కారణంగా నష్టపరిహారం ఇవ్వనని చెప్పేసి రైతుల పక్షాన్ని నిరాహార దీక్ష చేయడం జరిగింది. పోరాటాలు చేశారు, జగ్గంపేట నియోజకవర్గంలో ఇంత గుర్తింపు పొందిన మీకు టికెట్ ఎందుకు నిరాకరించారు? అంత నిర్మోహమాటంగా ఎందుకు మిమ్మల్ని తప్పించాల్సి వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారికి నేనంటే కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ మార్పు కోసం పార్టీ పెట్టారని నేను నమ్మి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేనంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం, ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కానీ పొత్తులో భాగంగా మరి అక్కడ సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీలో సీటు ఇవ్వడం వల్ల అక్కడ జ్యోతుల్ నెహ్రూ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారిని గెలిపించండి అని చెప్పేసి నేను శక్తివంచన లేకుండా తెలియజేయడం జరుగుతూ ఉంది. పొత్తు ధర్మం ప్రకారంగా వారు గత 2 నెలల క్రితం జరిగిన సమావేశంలో పొత్తులో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్రకి జనసేన పార్టీ తరపున సీట్ ఇస్తే నేను చెయ్యను అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. బహిరంగ మీటింగ్లో చెప్పడం జరిగింది. నన్ను జగన్మోహన్ రెడ్డి కంటే దుర్మార్గుడు అని చెప్పేసి కూడా నన్ను దూషించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ధర్మం ప్రకారంగా నీతి నిజాయితీగా నేను తెలియజేస్తా ఉన్నాను. నన్ను దుర్మార్గుడు మిగతా వాళ్ళకంట అని చెప్పేసి మీరు అన్నా సరే మీరు చాలా మంచివారని నేను చెప్తున్నాను. మీరు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే చేయనని చెప్పేసి అన్నా సరే మీకు నేను చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా పొత్తు ధర్మం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. సైకిల్ గుర్తుకు ఓట్లేసి జ్యోతుల్ నెహ్రూ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు అన్యాయం జరిగింది కదా, ఇక్కడ మీకు టికెట్ రాలేదు. 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తికి టికెట్ రాకుండా రెండో వ్యక్తికి ఇస్తానంటే దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? ధర్మం, నేను ధర్మానికి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను సార్. నేను 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి సుమారు 15 ఎకరాల పొలం నేను అమ్ముకోవడం జరిగింది. నా తండ్రి ఇచ్చిన ఆస్తులు, నా భార్య తెచ్చుకున్న ఇల్లు కూడా నేను అమ్ముకోవడం జరిగింది. ఈరోజు అంటే రాజకీయాల్లో నిజాయితీగా ధర్మంగా ఉండడం వల్ల నాకు మిగిలింది ఏంటంటే ఒక ప్రజాదరణ, ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నాను. నేను ప్రజలందరూ గుండెల్లో ఉన్నాను ఈరోజు. కానీ నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ధర్మాన్ని నేను నమ్ముతాను. నాకు మోసం జరిగిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోసం వాళ్ళు అంటే నేను మోసపోయాను. మోసం చేశారని నేను అంటలేదు. నేను నమ్మి మోసపోయాను. నేను ఆశపడ్డం తప్పు. డబ్బు లేని వాడు హామీ ఇచ్చారు కదా సార్, మీకు హామీ ఇవ్వకపోతే
మీరు మోసపోయినట్టు అనుకోవచ్చు, హామీ ఇచ్చి తప్పితే దాన్ని మోసం చేసినట్టు అంటారు కదా. హామీ ఇచ్చారు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అసెంబ్లీకి పంపిస్తాను, సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తాను, నాతో పాటు తీసుకెళ్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం చేద్దాం, 25 సంవత్సరాల ప్రయాణం మంది సుదీర్ఘ పోరాటం చేద్దాం, మనం కలిసి పని చేద్దాం, వ్యవస్థను మారుద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాటలను బట్టే నేను ఈ 5 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి, నా భార్య నేను కూడా ఇల్లు వదిలి రాత్రి పగలు తిరగడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశారని నేను భావించట్లేదు. నేను నమ్మి నాలాంటి వాళ్ళు మోసపోవడం, ఇప్పుడు ఆకాశానికి నిచ్చినేయడం, తర్వాత కొండకి దారం పెట్టి లాగడం అనేది కష్టం. సామాన్యుడు కోట్లాది రూపాయలు లేనివాడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది జరగని పని, అది నిరూపణ అయ్యింది. నాలాంటి సామాన్యుడు, నాలాంటి నిరుపేద, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, మంచి ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నా సరే వ్యవస్థను మార్చేద్దాం, అవినీతి లేని రాష్ట్రాన్ని చేద్దాం, మరి మద్యం డబ్బు పంచకుండా గెలిచేలా చేసి నిజాయితీగా సుపరిపాలన చేద్దాం, ప్రజా పరిపాలన చేద్దాం అనే ఆశలు వదులుకోవాలి నాలాంటి వాళ్ళని చెప్పేసి ఈ అంతిమ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా. పవన్ కళ్యాణ్ చెప్పిన నిజం కాదంటారా మాటలు మీ ద్వారా? మిమ్మల్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఆయనకున్న లెక్కల ప్రకారంగా ఈ పొత్తులో భాగంగా ఆయన చేతుల్లో కూడా లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన ఎన్నో కోట్లాది రూపాయలు ఆయన కష్టం రైతులకి ప్రజలకి పంచిపెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన చేయి దాటిపోయిన పరిస్థితి కింద కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో పార్టీలు నమ్మి సీట్ వస్తుంది, వ్యవస్థ మారుద్దాం, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని ఆశపడి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మరి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని అప్పులు పాలైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మాలాగా ఎవరు కూడా మోసపోకూడదు, మాలాగే కుటుంబం రోడ్డును పడకూడదని చెప్పేసి వాళ్ళందరూ కళ్ళు తెరిపించడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు నేను స్వాగతిస్తా ఉన్నాను. మరి నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడి భవిష్యత్తు కోసం నేను తీసుకునే ప్రాణత్యాగం, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి. నా భార్య నేను కూడా అంతిమ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం, ఇది చివరి ఆమరణ నిరాహార దీక్ష. మా నిరాహార దీక్ష ద్వారా మేము ప్రాణాలు కోల్పోయే ముందు పొట్టి శ్రీరాములు గారు ఏ రకంగా చనిపోయారో పురుగులు పట్టి ఆ రకంగా నేను చనిపోవడం జరుగుద్ది. ఎన్ని రోజులైతే ప్రాణం ఉంటుందో అన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే సైకిల్ గుర్తు ఓటేయమని చెప్తాను నేను. కానీ నా మరణం అనంతరం రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, సామాన్యుడు అనేవాడు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన రావడానికి భయపడే విధంగా నా మరణం రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చెబుతున్న ఈ నిర్ణయాన్ని పార్టీలు కన్సిడర్ చేస్తారు. మీరు నమ్ముకున్న జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కన్సిడర్ చేస్తారా? నన్ను నమ్ముకున్న ఒక వ్యక్తి జగ్గంపేటలో ఇలా ఆమరణ దీక్షకు దిగాడు, అటువంటి వ్యక్తి నేను కన్సిడరేషన్లోకి తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి వస్తుందంటారా? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, ఏదో హామీ ఇస్తారు, నాకేదో చేస్తారు అని నేను ఈ నిరాహార దీక్ష చేయట్లేదు. ఎందుకంటే ఆ నమ్మకం అయితే కోల్పోయాను నేను. నాకున్నది ఒకటే, నాలాంటి సామాన్యులు నడి రోడ్డు మీద మేము రాత్రులు పగలు చర్చిల్లో, మసీదుల్లో, దేవుడి గుడిలో పడుకోవడం జరిగింది. సామాన్యుడు ఎస్సీపేటలో పడుకున్నాం, చెట్టుబల్జిపేటలో పడుకున్నాం, దళిత పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పడుకున్నాను. నేను చెప్పింది ఒకటే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటాను, ఇంటి దగ్గర ఉండి పరిపాలన చేయను, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ చెప్పాను నేను. మా పార్టీకి కూడా అలాగే అదే చెప్పాను. అదే రకంగా నాకున్నది ఒక సిమెంట్ రేకుల ఇల్లు, ఎకరున్నర పొలం గత సంవత్సరం ఎన్నికల్లో. అది కూడా దానికంటే ఎక్కువ సంపాదిస్తే ప్రజలందరూ కూడా పంచుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేయడం జరిగింది. ఒక పాంప్లెట్లో కూడా నేను వేయడం జరిగింది. అంటే అంత స్వార్థం లేకుండా నిజాయితీగా ఉన్న మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే 5 సార్లు రాష్ట్రోత్తమ సర్పంచ్ అవార్డు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు, ఎట్టి పరిస్థితుల్లోనే మీలాంటి వ్యక్తి అవసరం, మీలాంటి వ్యక్తి ద్వారా సమాజం మార్పు జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే రకంగా మా అధ్యక్షుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సూర్యచంద్ర ఆదర్శమైన వ్యక్తి, సూర్యచంద్ర లాంటి వ్యక్తి సమాజానికి కావాలి, సూర్యచంద్ర లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాటలకి చేతలకి సంబంధం ఉండదు, దయచేసి ఎవరు మాటలో నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, సామాన్యుడికి రబ్బరు చెప్పులు వేసుకునేవాడికి మా మరణం కనువిప్పు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం గౌరవిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, ప్రస్తుతం ఇన్ఛార్జిగానే ఉన్నాను, ఇన్ఛార్జిగానే ప్రాణాలు కోల్పోతాను. నేను జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం, నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.